ఫాదర్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ యొక్క దాంపత్య జీవితంలో అనుగ్రహించిన కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, మనమ సంతానం బట్టి దేవదేవునికి వందనాలు, స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండవలెను. విచారముగా కానీ లేదా లాంగ్ ఫేసెస్ మాదిరి పెట్టుకోక హ్యాపీగా రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మనము సంతోషించి ఆనందించే బిడ్డలుగా ఉండవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3వ వచన భాగం వరకు మనము చదువుకొని ఉన్నాం. ఈనాటి వాక్య సందేశానికి అంశము ఏమిటి అంటే ప్రార్థన విజ్ఞాపనలు. చెప్పండి. ప్రార్థన విజ్ఞాపనలు అనగా విజ్ఞాపములు. ఈ యొక్క సందేశానికి టైటిల్, వాక్య సందేశానికి అంశ భాగము ఏమిటి అంటే విజ్ఞాపనలు, ప్రార్థనలు. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచన భాగాలలో ఈ రీతిగా వ్రాయబడినది. ఈ యొక్క వాక్య ఉపోద్ఘాతము, వాక్య సారాంశము లేక వాక్య వివరణ ఏమిటి అంటే 2వ అధ్యాయంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు చేయవలెను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రార్థించవలెను. మనము సుఖముగా ఉండుటకు, సంఘము సంతోషముగా ఉండుటకు, సంఘ కార్యక్రమములు జరుగుటకు, దేశము సమాధానముతో ఉండుటకు, దేశము సంతోషముతో ఉండుటకు, ధాన్య సమృద్ధితో సస్యశ్యామలమైన మేలులతో ప్రపంచ దేశాలు, మన రాష్ట్రాలు, మన కుటుంబాలు, మనము సంఘాలు ఉండాలి అంటే ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులుగా, సంఘస్థులుగా, వ్యక్తులుగా మనము ప్రార్థనలు చేయవలెను. మీరు అనుకోవచ్చు, అదేంటండి మన వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, నేను, నా భర్త, నా పిల్లలు, మా ఉద్యోగాలు, మా యొక్క సాంఘిక స్థితిగతులు, వీటిని బట్టి ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది కదా? దేశం గురించి, ప్రపంచం గురించి, ఇతర మనుషుల గురించి, ఇతరమైన వాటి కొరకు మేమెందుకు ప్రార్థించాలి అంటే బైబిల్ చెప్పుచున్నది, మీరు సుఖముగా జీవించుటకు. ఎలా అండి? మీరు సుఖ సంతోషాలతో జీవించుటకు. డబ్బుంటేనే సుఖ సంతోషాలు ఉండవు. మనము లేదా మన కుటుంబాలు, మన యొక్క సంఘము సుఖ సంతోషాలతో వర్ధిల్లుటకు, ఆశీర్వదింపబడుటకు, జీవించుటకు
దేవుని కార్యములు జరుగుటకు క్రైస్తవుడుగా, విశ్వాసిగా, సంఘముగా నీవు నేను మనము ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించే సంఘముగా ఉండవలెను. ఆమేన్. ఉదాహరణకు 2019 సంవత్సరంలో ప్రపంచమంతటా కరువు వచ్చింది. తెలుసా అండి? దేశమంతటా మహాఘోరమైన కరువు. కొంతమంది జీవితాలలో డబ్బు ఉండవచ్చు, పేరు ఉండవచ్చు, ప్రఖ్యాత ఉండవచ్చు, కోట్ల కోట్ల రూపాయలు పెట్టి కట్టించిన సంఘాలు ఉండవచ్చు. అవన్నీ ఉన్నప్పటికీ ఏమాత్రము కూడా కలుసుకొని ఆరాధించలేని పరిస్థితులు ఏర్పడినాయి. కారణం బికాజ్ ఆఫ్ కోవిడ్ వల్ల. మరి మీరు అనొచ్చు, మా కుటుంబంలో వ్యక్తిగతంగా మేము మాత్రమే ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే, అప్పటి కాలంలో 2019 సంవత్సరంలో దేశంలో ఉన్న క్రైస్తవ సమాజాలు, సంఘాలు కోట్ల కోట్ల రూపాయలతో కట్టించిన బిల్డింగ్లు ఏమాత్రం కూడా ఆరాధనకు నోచుకోలేని పరిస్థితులు ఏర్పడినాయి. ఒకరినొకరు కలుసుకొని సంతోషించే రోజులు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రము కాదు, ప్రాంగణము కాదు, జిల్లా కాదు, ప్రపంచ వ్యాప్తముగా మహా గొప్ప శ్రమ సంభవించింది. ఎవరు కూడా మందిరానికి వచ్చుటకు సాహసించలేకపోయినారు. ఒకరినొకరు చేతులు ఇచ్చుకొని సంతోషముతో పలకరింపు లేక, సోషల్ డిస్టెన్స్ కలిగి దేవుని మందిరానికి వస్తే లేదా ప్రజలు గుమిగూడితే ఎలాంటి వ్యాధులు సంక్రమిస్తాయో, ఆ ఫలానా ప్రదేశంలో మరణాలు, ఫలానా పట్టణంలో మరణాలు, ఇంతమంది చనిపోయినారు, అంతమంది చనిపోయినారు అని అనేక మంది క్రైస్తవ సమాజాలు, కుటుంబాలు, వ్యక్తులు దేశమంతటా, రాష్ట్రమంతటా, ప్రపంచమంతటా బాధకు గురైనారు. ఇజ్ ఇట్ రైట్? కరెక్ట్ అండి? ఒకవేళ ఆ సమయంలో నీకు డబ్బు ఉండవచ్చు, పేరు ఉండవచ్చు, ప్రఖ్యాతలు ఉండవచ్చు, ఆస్తి ఐశ్వర్యము, పెద్ద కోట్ల బిల్డింగు కలిగిన సంఘము కూడా నిర్వీర్యముగా ఏమాత్రము ఆరాధించే పరిస్థితిలో లేనటువంటి రోజులు కోవిడ్-19లో ఏర్పడి సంభవించినాయి. దానికి గల కారణము ఏమిటి అంటే, వాక్యములో సెలవిచ్చిన రీతిగా అపోస్తలుడైన పౌలు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయములో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా జీవించుటకు ప్రార్థనలు చేయలేని పరిస్థితుల్లో అలనాడు సంఘాలు ఉన్నాయి. ప్రార్థనా లోపము, సహవాస లోపము, దేవునిని వెతుకుటలో, దేవునిని స్తుతించుటలో, దేవునిని ఆరాధించుటలో, దేవుని కీర్తించుటలో మనుషులందరూ కూడా తమ అక్రమ విషయములలో నరమాతృలుగా జీవించిన రోజులు అవి. మీకు తెలుసా అండి ఎందుకు కోవిడ్-19 అంత ప్రపంచ వ్యాప్తిగా, అంత ఘోరంగా ఆ యొక్క ప్లేగు, ఆ డిసీజు సంభవించిందో తెలుసా? అనేక దేశాలలో, పాశ్చాత్య దేశాలలో, భారతదేశంలో కొంతమంది యువతీ యువకులు వారు తమ అక్రమ విషయములలో శరీరానుసారంగా ప్రవర్తించి ఆ అక్రమముగా వారి యొక్క గర్భములో చిన్న శిశువులుగా ఉంటున్న పిల్లలను
వారు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి అబార్షన్ చేసుకున్నారు. ఆ చిన్న పిల్లల యొక్క బ్లడ్, ఆ రక్తము దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి మొరపెట్టింది. అన్నాడు, హేబేలు యొక్క రక్తము ఏ రీతిగా మొరపెట్టిందో ఆ రీతిగా ఇన్నోసెన్స్ పిల్లలు, చిన్న పిల్లలు వారి యొక్క శరీర ఆశలకు, అక్రమ సంబంధాల ద్వారా యువతి యువకులు ఎందరో శరీర కోరికలకు రేపబడి గర్భస్రావము చేయించుకొని ఆ చిన్న పిల్లల కళేబరాలు కాకులకు, జంతువులకు, కుక్కలకు ఆహారముగా విసిరిన పాశ్చాత్య దేశపు యొక్క చరిత్ర వైఖరిని బట్టి, ఆ దుర్మార్గ సంఘటన బట్టి, ఆ క్రూరత్వమును బట్టి ఆ చిన్న బిడ్డల యొక్క రక్తము దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన సన్నిధిలో మొరపెట్టుట వలన ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దేవుని యొక్క తీర్పు దిగి వచ్చినప్పుడు అందరూ కూడా నిరాశ, వేదన, దుఃఖముతో, ప్రాణభీతితో అందరూ భయపడవలసిన పరిస్థితి ఏర్పడినది. అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఏమని రాస్తున్నాడంటే, మనము సంపూర్ణమైన భక్తి కలిగిన వారై మరియు మనము మాన్యత కలిగిన వారై మనము నెమ్మదితో, సుఖముతో, ఆనందముతో దేవుని కార్యముల ఎడల ఆసక్తి కలిగిన వారై ప్రార్థన, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించే సంఘముగా నీవు నేను ఉండవలెను. నాకెందుకులే, మనకెందుకులే, నేను, నా భార్య, నా పిల్లలు సుఖంగా ఉన్నాము అని అనుకుంటే ఆ ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క అపరాధము ఏదైతే ఉన్నదో ఆ అపరాధానికి శిక్ష నీవు కూడా భరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనము సంఘముగా, దేవుని బిడ్డలుగా, యేసు రక్తంతో కడగబడిన మనము యాచనలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు చేసే సంఘముగా, కుటుంబాలుగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మన అంశ భాగము ఏమిటి అంటే ప్రార్థన, విజ్ఞాపనములు. ప్రార్థనలు, విజ్ఞాపనలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రార్థన ఎక్కడ ప్రారంభమైనది చెప్తారా ఎవరన్నా? ఆది కాండము. థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చెప్పిన వారు ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచన భాగంలో ఎనోషు అను పేరు పెట్టబడినప్పుడు అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైనది. ఎనోషు కాలములో ఎనోషు పేరు పెట్టబడిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైనది. ప్రేమన దేవుని సంఘస్థులారా, ఆదిమ సంఘము ప్రార్థనలో వికసించిన సంఘము. ఆదిమ సంఘము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనల యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ఐక్యత యందును, ప్రేమ యందును, విశ్వాసము యందును, దేవుని యొక్క వాగ్దానముల యందును ఆదిమ సంఘ సభ్యులు, విశ్వాసులు ఆ యొక్క మేడగది అనుభవము కలిగిన వారై, అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్తో వారందరూ కూడా దేవుని యొక్క వాగ్దానములు పొందుకొను నిమిత్తము మేలులతో నింపబడినట్లు వారందరూ కూడా ఏక మనస్సు కలిగిన వారై ప్రార్థన ఆత్మ ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారా వారందరూ కూడా మేడగది అనుభవములో ఉంటూ దేవుని సముఖములో వేచి ఉన్నప్పుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచన భాగములో
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు యవ్వనము వలె వారి యొక్క రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచి పోదురు అన్న వాగ్దానము కొరకు వారు కనిపెడుతూ అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్లో ఆదిమ సంఘ సభ్యులు 120 మంది వేచి ఉన్న తరుణములో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద దిగి వచ్చి వారు పరిశుద్ధాత్మ శక్తితో, బలముతో, అభిషేకముతో నింపబడి ప్రతినిత్యము రొట్టె విరుచుట యందును, ప్రతినిత్యము సహవాసమందును, ప్రేమ యందును, ఐక్యత యందును ఆదిమ సంఘము, ప్రారంభ సంఘము, ఫార్మర్ రెయిన్ తొలకరి వర్ష సమయములో, ఫార్మర్ రెయిన్ సమయములో వారందరూ కూడా ఆత్మపూర్ణులై అద్భుతములు చేయువారుగా, మహత్కార్యాలు చేయువారుగా, సూచక క్రియలు చేయువారుగా, దేవుని కొరకు సాక్షులుగా దినదినము సంఘము అభివృద్ధి చెందిన ఆ రోజులలో అంతటి గొప్ప కార్యాలు ఆదిమ సంఘము, ఫార్మర్ రెయిన్ సమయములో సంఘము ప్రార్థన ద్వారా ఉద్భవించిన ఆదిమ సంఘం, ప్రార్థన ద్వారా వెలిగింపబడిన ఆదిమ క్రైస్తవ సంఘము. బైబిల్ చెప్పుచున్నది, కీర్తన 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తలపై పోయబడి గడ్డము మీదుగా, అంచుల మీదుగా దిగజారే పరిమళ తైలపు సువాసన. అటువంటి ఆత్మ సంబంధమైన సహవాసము కలిగిన సంఘము ఆదిమ సంఘము. అటువంటి ఐక్యత, అద్భుతములు, మహత్కార్యాలు, సూచక్రియలు, ప్రకృతి అతీతమైన సూపర్ న్యాచురల్ సైన్స్ అండ్ వండర్స్, మరాకల్స్ కలిగిన ఆదిమ సంఘము. ఈనాటి ఆధునిక సంఘాలు, మనము జీవిస్తున్న రోజులలో ఉన్న సంఘాలు ప్రార్థనలు లేకుండా, వాక్యము లేకుండా, సహవాసాలు లేకుండా, ఐక్యత లేకుండా కుటుంబాలు, సంఘాలు, సమాజాలు, వ్యక్తులు, జీవితాలు ప్రార్థన లోపించుట వలన, దేవునితో సహవాసము చేసే అనుభవము లేని కారణమును బట్టి, దేవుని యొక్క వాక్యముతో సహవాసము చేయలేని పరిస్థితులు, దినదినము ఆధునిక టెక్నాలజీతో, బిజీ షెడ్యూల్తో ఎల్లప్పుడూ గడుపుతూ ఉన్న పరిస్థితుల ప్రభావమును బట్టి దేవునితో సహవాసము చేయలేక సంఘము నానాటికి దిగజారిపోతున్న ఆత్మీయ స్థితిగతి గమనించండి. ఫార్మర్ రెయిన్, తొలకరి ఆత్మ నింపుదల, కుమ్మరింపు ఉన్న ఆ రోజులలో సంఘము విస్తరింపబడింది, అద్భుతములు జరిగినాయి. ఐక్యత, ప్రేమ, సహవాసము, ఒకరి ఒకరు గౌరవము, రొట్టె విరిచుట యందును, సహవాసమందును, సంఘములోనికి సభ్యులు చేర్చబడుట విషయములో అన్నిటి యందు తొలకరి వర్షములో, ఆత్మ నింపుదలలో, ఫార్మర్ రెయిన్లో సంఘము అభివృద్ధి చెందింది. మరి ఈ ఆధునిక కాలములో ఏ కాలంలో ఉంటున్నామండి మనము? కడవరి వర్షపు ప్రభావము, లాటర్ ఇన్ రైన్. ఫార్మర్ రెయిన్లోనే అంత గొప్ప కార్యాలు సంఘము చూడగలిగినప్పుడు చివరి దినములలో ఉంటున్నాం.
లాటరిన్ రైన్లో ఉంటున్నాం. కడవరి వాన ఆత్మ సంబంధమైన వర్షంలో ఉంటున్నాం. ఈ కడవరి కాలములో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క షకీనా గ్లోరీ మరీ ఎక్కువగా కుమ్మరింపబడే రోజులలో నీవు నేను మనము జీవిస్తున్నాం. బైబిల్ చెప్పుచున్నది, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచన భాగములో, లెమ్మో తేజరిల్లుమో, చదవండి అమ్మా. లెమ్మో తేజరిల్లుమో, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. చూడుము, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది, జనములను కమ్ముచున్నది. ఓ క్రైస్తవ విశ్వాసి, ఓ క్రైస్తవ కుటుంబమా, ఓ సంఘ పెద్దలులారా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, లెమ్మో. నీవు ఏ స్థితిలో ఉంటున్నావో, ఏ స్థితిలో పడిపోయినావో, ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, ఆరాధన లేకుండా, దేవునితో సహవాసము లేకుండా, దేవుని చిత్త ప్రకారముగా జీవించక నీవు, నీ కుటుంబము ఏ స్థితిలో నీవు పడద్రోయబడినావో ఆ స్థితిలో నుండి లేము. ఆత్మదేవుడు నీకు నాకు పిలుపునిచ్చున్నాడు. నీ స్థితిని వదలి బయటకు రా. కమ్ అవుట్. ఎందుకు అంటే దేవుని కడవర మహిమ సంఘము మీద, వ్యక్తుల మీద, కుటుంబాల మీద, మీ జీవితాలలో దేవుని కడవర మహిమ ప్రకాశించనై ఉన్నది. ఆమేన్ చెప్దాం అందరూ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వెనుకున్నవారు ఆమేన్. దేవుని యొక్క కడవర మహిమ సంఘము మీద ప్రకాశించనై ఉన్నది. కాబట్టి ఓ ప్రియ సంఘస్థులారా, విశ్వాసులారా, మనమందరము కూడా అట్టి దేవుని యొక్క మహిమా శక్తిని ప్రార్థన ద్వారా పొందుకొని దేవుని యొక్క రాజ్య విస్తీర్ణత కొరకు, దేవుని యొక్క కార్య విషయములలో విజ్ఞాపన చేయుటలో, ప్రార్థనలు చేయుటలో, స్తుతులు చెల్లించుటలో, యాచనలు చెల్లించుటలో ఆ కడవరి మహిమ ప్రభావ శక్తిని పొందుకొని సంఘము ఉజ్జీవింపవలెను. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తున్నదంటే, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి, ఎట్లాంటండి? పైకి భక్తి కలిగిన క్రైస్తవరాలుగా, పైకి భక్తి కలిగిన క్రైస్తవుడుగా ఒకవేళ నీవు ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించని వ్యక్తిగా ఉన్నట్లయితే, కడవరి దేవుని మహిమను పొందుకోలేకపోతున్న ఓ విశ్వాసి, కడవరి దేవుని యొక్క ప్రభావ శక్తి లేక జీవిస్తున్న ఓ స్త్రీ, ఓ పురుషుడా, నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీవే స్థితిలో ఉన్నా లెమ్మో. ఏ పరిస్థితిలో ఉన్నా ఆ స్థితిని నువ్వు వదిలిరా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నంత కాలము దేవుని యొక్క మహిమా శక్తిని, అద్భుతాలను వారు పొందుకొనలేకపోయినారు. ఎప్పుడైతే వారు ఐగుప్తును వదిలి వచ్చినారో వారి యొక్క జీవితాలలో అద్భుతాలు వారు చూడగలిగినారు, మహత్కార్యాలు చూడగలిగినారు, దేవుని యొక్క శక్తితో వారు నింపబడినారు. అందుకొరకే వాక్యము సెలవిస్తున్నది, ఓ క్రైస్తవుడా, ఓ స్త్రీ, పైకి భక్తి కలిగిన క్రైస్తవులే కాకుండా దేవుని యొక్క శక్తితో నింపబడే సంఘముగా,
దేవుని యొక్క కార్య విషయాలలో ఆసక్తి కలిగిన సంఘముగా మనము ఉండాలి అంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన ఆత్మ మనము కలిగి ఉండాలి. విజ్ఞాపన ఆత్మ మనము కలిగి ఉండాలి. యాచనలు చేసే ఆత్మ హృదయము కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు మనము కలిగి ఉండాలి. కాబట్టి అట్టి కృప దేవుడు నీకు నాకు ఈ అంతిమ కాలంలో అనుగ్రహించును గాక. ప్రవక్త అయిన ఏలియా భక్తుని కాలంలో జరిగిన సంఘటన, యెజెబెలు రాణి ఆమె దేవుని యొక్క బలిపీఠములను ఆమె పడద్రోసి ఉన్నది. యెజెబెలు రాణి యెహోవాకు బలులు అర్పించకూడదు అని ఆ బలిపీఠాలన్నిటినీ కూడా పడద్రోసినప్పుడు ఏలియా ప్రవక్త ఆ పడద్రోయబడిన బలిపీఠాలను సరిచేసి ఆ బలిపీఠము పైన బలి పశువును ఏర్పాటు చేసి దేవుని వైపు, యెహోవా వైపు, తండ్రి వైపు చూచి ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, యాచనలు చేసినప్పుడు, కృతజ్ఞత అర్పణలు అర్పించినప్పుడు ఆకాశము నుండి సైన్యములకు అధిపతి యెహోవా ఏలియా ప్రవక్త ప్రార్థన ఆలకించి అగ్ని ద్వారా దేవుని శక్తిని ఆ ప్రదేశంలో కనబరిచినాడు. చెప్పలు కూడా దేవుని మహింపరచుదాం. దేవుని శక్తి ఏలియా ప్రవక్త యెజెబెలు దేశములో ప్రవక్తల ఎదుట, అనేక మంది ప్రజల ఎదుట, అషేరాదేవి ఆ యొక్క పోషించిన బయలు ప్రవక్తల ఎదుట దేవుని కార్యమును, దేవుని శక్తిని కనబర్చిన ఏలియా ప్రవక్త ఒక పక్క ప్రార్థన చేసినాడు, మరొక పక్క దేవుని శక్తిని నిరూపించినాడు. మనం ఎవరికైనా సువార్త చెప్పడానికి వెళ్తే, మంచిదండి అంతా బాగా చెప్తున్నారు, నా శరీరంలో ఈ రోగం ఉన్నది, నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది, మరి మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆ శక్తిని నాకు కనపరుస్తారా, చూపించగలుగుతారా? ఇజ్ ఇట్ ప్రూవ్డ్ యువర్ గాడ్ ఈజ్ అలైవ్? ఇట్ ఈస్ ప్రూవ్డ్? నిరూపించగలుగుతారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే బ్రదర్ అని ఇలా అనుకుంటాం. అయితే గమనించండి, యేసు ప్రభువుకు మనం ప్రార్థన చేయాలి. అదే రీతిగా దేవుని శక్తిని కనబరిచే బిడ్డలుగా ఉండాలి, సంఘముగా ఉండాలి. ఏలియా ప్రవక్త యెజెబెలు ద్వారా పడద్రోయబడిన బలిపీఠాలను సరిచేసినాడు, ప్రార్థించినాడు, దేవుని యొక్క శక్తిని చూపించగలిగినాడు. దానికి గల కారణం ఏమిటి అంటే, పడద్రోయబడిన బలిపీఠములను ఏలియా ప్రవక్త సరిచేసెను. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో, ఈనాడు సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో అపవాది, లోకము, శరీరము, సాతాను, లోక ఆశలు, శరీరాశలు, నేత్రాశలు, లోక నటన, వీటన్నిటిని బట్టి కుటుంబాలలో అపవాది చొరపడుట ద్వారా ప్రార్థన బలిపీఠాలు కూల్చివేసినాడు. సంఘ ఆలయాలలో ప్రార్థన బలిపీఠములు కూల్చబడి ఉన్నాయి. కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో ప్రార్థన బలిపీఠాలు అపవాది కొన్ని కార్యముల ద్వారా కూల్చివేసినాడు. కుటుంబాలలో అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ తినడానికి, సెల్ ఫోన్లు మాట్లాడడానికి, బయటికి పోవడానికి, ఇతర కార్యాలు చూడ్డానికి అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ
ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి సమయము ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో తూతూ మంత్రం మాదిరి ఆచారపరమైన ప్రార్థన. దేవానికి స్తోత్రము, నాకు ఆత్రం. ఎట్లండి? దేవానికి స్తోత్రము, మాకు ఆత్రము. డ్యూటీ, బిజీ షెడ్యూల్, టైం. ప్రేమైన దేవుని సంఘస్థులారా, ఏది దొంగలింపబడిన ప్రార్థన జీవితమును మనము కోల్పోకూడదు. దేవుని యొక్క అద్భుత కార్యాలు మీ కుటుంబాల్లో జరగాలి అంటే, మీ వ్యక్తిగత జీవితాలలో ఆశ్చర్య క్రియలు జరగాలి అంటే, మహత్ కార్యాలు జరగాలి అంటే, సూచక్రియలు జరగాలి అంటే, సంఘము ద్వారా అనేక అద్భుతములు జరగాలి అంటే, కోర్టు కేసులు సమాధాన పడాలి అంటే, తిరిగి కోల్పోయిన సంఘము మనము సంపాదించుకోవాలి అంటే, పడద్రోయబడిన ప్రార్థన బలిపీఠమును నీవు నేను మనము సరి చేసుకొనవలెను. అప్పుడే దేవుని యొక్క శక్తి మన జీవితాలలో, కుటుంబాలలో మనము చూడగలుగుతాం. అప్పుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు దేవుడు చేసే దేవుడై ఉన్నాడు. ప్రార్థన బలిపీఠమును సరి చేయబడని ఎడల దేవుని యొక్క మహత్తర శక్తిని, బలమును, ప్రభావమును, ఆయన కృపను, ఆయన ఔన్నత్యమును నీవు నేను మనము రుచి చూడలేము, పొందుకొనలేము. ఆయన నామములో ఒక నామము ఆశ్చర్యకరుడు. ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతితో రోగాలు నయమైపోయెను, తన చూపుతో ఎందరో స్వస్థత నొందిరి. తన చేతితో రోగాలు నయమైపోయెను, తన మాటతో ఎందరో స్వస్థత నొందిరి. ఆమేన్. ఆయన యొక్క మాట, ఆయన యొక్క చూపు, ఆయన యొక్క అద్భుత కార్యములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన ద్వారానే సాధించినాడు. ఆమేన్. కాబట్టి అట్టి ప్రార్థన మనము మన వ్యక్తిగత జీవితాలలో, సంఘాలలో, కుటుంబాలలో కలిగి ఉండవలెను. ఎక్కడ ప్రార్థన బలిపీఠములు పడద్రోయబడి ఉన్నవో మీ ఆంతర్య జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ యొక్క సంఘాలలో మిమ్మును మీరు, నన్ను నేను, మనల్ని మనము పరిశీలించుకొని ఆ ప్రార్థన బలిపీఠమును మనము సరిచేసుకున్నప్పుడే దేవుని యొక్క మహత్కార్య కార్యాలు మనము చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రార్థన విజయాలను తీసుకొని వస్తుంది. ఏం తీసుకొస్తుందండి? ప్రార్థన విజయాలను తీసుకొని వస్తుంది. ఏ రీతిగా అంటే 6 లక్షల మంది ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు అరణ్య యాత్రలో సాగిపోతున్న సమయంలో వారందరూ కూడా మోషే మీద సనిగినప్పుడు, మోషే దేవుని సముఖములోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు, మోషే ప్రార్థించగా దేవుడు మన్నాను, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. ఆమేన్. మోషే ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా దేవుడైన యెహోవా ఆకాశము నుండి మన్నాను కురిపించినాడు. అదే రీతిగా యెహోషువ ప్రార్థించినప్పుడు, సూర్యుడా నీవు గిబ్యోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యా లోయలో ఆగిపో అని సెలవిచ్చినప్పుడు
మాట పలికినప్పుడు, కెన్ యు ఇమాజిన్, ఊహించండి, ఒక మానవుడు భూలోకంలో నుండి కోట్ల 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 మైళ్ళ దూరంలో ఉన్న సూర్యునికి ఆజ్ఞాపించినప్పుడు ఆ సూర్యుడు ఒక్కసారిగా ఆగిపోయినాడు. చంద్రుడా అయ్యా లోయలో ఆగిపో అని సెలవిచ్చినప్పుడు చంద్రుడు ఆగిపోయినాడు. కాల చక్రము ఆగిపోయింది, ప్రకృతి ఆగిపోయినది, సృష్టి ధర్మములు ఆగిపోయినాయి. కారణం, ఒక వ్యక్తి విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా సాధించగలిగినాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. కాబట్టి యెహోషువ పలికినప్పుడు సూర్యుడు ఆగిపోయినాడు, ప్రకృతి ధర్మాలు ఆగిపోయినాయి. మరి నీవు నేను మనము అదే దేవుని యందు విశ్వసిస్తున్నాం, నమ్మి ఉన్నాం. అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ ఈజ్ ద సేమ్ గాడ్. మరి అదే దేవుడు నీకు దేవుడుగా ఉన్నప్పుడు, మరి నీవు పలికినప్పుడు, మనం పలికితే క్షమించాలి ఈ మాట అంటున్నాను, కుక్క కూడా పోదేమో. కారణం ఏమిటి అంటే ప్రార్థన లోపము, ప్రార్థన జీవితము లేనటువంటి స్థితి. యెహోషువ ప్రార్థించినప్పుడు సృష్టి ధర్మములు ఆగిపోయినాయి. అదే రీతిగా భక్తుడైన దానియేలు చెరలో, ఆ యొక్క జైలులో పడద్రోయబడక ఉన్న సమయములో, పడద్రోయబడుతున్న సమయములలో దానియేలు ప్రార్థించినప్పుడు క్రూర సింహాల యొక్క నోళ్ళు మూయబడినాయి. యోనా ప్రార్థించినప్పుడు అగాధములో, సముద్ర అగాధములో ఉన్న ఆ యొక్క యోనా చేప గర్భములో ఉండి ప్రార్థించినప్పుడు కాపాడబడినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్న రోజులలో, శరీరధారిగా జీవిస్తున్న రోజులలో ఆయన అనేక ప్రసంగాలు చేస్తూ కొండ మీద ప్రసంగములో ప్రసంగించిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదింపబడి 5,000 మంది పై ప్రజలకు ఆహారముగా దీవింపబడినది. అట్టి గొప్ప శక్తిని కనపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము ప్రార్థన ద్వారానే, అందరూ చెప్పండి, కేవలము ప్రార్థన ద్వారానే. ఆమేన్. మోర్ పవర్, చెప్పండి, మోర్ పవర్, మోర్ ప్రేయర్, మోర్ ప్రేయర్, మోర్ పవర్. ఎక్కువ ప్రార్థన, ఎక్కువ శక్తి, ఎక్కువ ప్రార్థన, ఎక్కువ శక్తి. కాబట్టి ప్రతినిత్యము మీరు ప్రార్థన ఆత్మతో రగిలింపవలెను. ప్రార్థన ఆత్మతో మీ యొక్క హృదయము మండుచుండవలెను. ప్రార్థన ఆత్మ ద్వారా మీ కుటుంబములో విజ్ఞాపనలు, యాచనలు, స్తుతులు, ఆరాధన, స్తోత్రములు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లించే కుటుంబముగా ఉండవలెను. అప్పుడు మాత్రమే మన యొక్క జీవితాలలో అద్భుతములు, మహత్కార్యాలు, సూచక్రియలు మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రార్థన ఏం తీసుకొస్తుందండి? ప్రార్థన విజయాలు తీసుకొని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మోషే ప్రార్థించినాడు, దానియేలు ప్రార్థించినాడు, అదే రీతిగా యెహోషువ ప్రార్థించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించినప్పుడు గొప్ప ఆత్మ సంబంధమైన విజయాలు వారు చూడగలిగిరి. ప్రార్థన విజయాలను తీసుకొని వస్తుంది. రెండవదిగా ప్రార్థన ఉజ్జీవాన్ని తీసుకొని వస్తుంది. ఏం తీసుకొస్తుందండి?
రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచన భాగం. ప్రార్థన ఉజ్జీవమును తీసుకొని వస్తుంది. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచన భాగములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది: నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెదకిన ఎడల, ప్రార్థించిన ఎడల, నేను వారి దేశమును, వారి రాష్ట్రమును, వారి సంఘాలను, వారి కుటుంబాలను, వారి యొక్క గోత్రములను, వారి యొక్క వంశాలులను నేను దీవించెదను. ఆమేన్. అయితే కండిషన్ ఏమిటంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపు స్వభావము కలిగిన వారై దేవునికి ప్రార్థనలు చేసిన ఎడల, విజ్ఞాపనలు చేసిన ఎడల, ఆయన తిరిగి మన యొక్క దేశాలను, కుటుంబాలను, సంఘాలను, రాష్ట్రాలను దీవించే దేవుడు. ప్రార్థన ఉజ్జీవమును తీసుకొని వస్తుంది. భక్తుడైన నెహెమ్యా కాలములో యెరూషలేము ప్రాకారములు కూల్చబడి ఉన్నాయి. ఆ యొక్క అన్య రాజులు యెరూషలేము మీద దాడి చేసినప్పుడు యెరూషలేము దేవాలయపు ప్రాకారములు కూల్చబడిపోయినాయి, అగ్ని చేత అవి కాల్చబడినాయి. అలాంటి స్థితిగతుల మధ్య నెహెమ్యా అనే భక్తుడు ఆత్మ భారముతో, యెరూషలేము మందిర భారముతో, ఇశ్రాయేలు ప్రజల భారముతో నింపబడిన వాడుగా నెహెమ్యా ప్రవక్త, నెహెమ్యా యాజకుడు ప్రార్థించినాడు. నెహెమ్యా ఉద్యోగం ఏం చెప్పండి? రాజు దగ్గర సముఖములో పాత్ర అందించే ఉద్యోగం. రాజుకు చాలా సన్నిహితుడుగా ఉండే ఉద్యోగం. అటువంటి ఉద్యోగంలో నేను ఉంటే ఎక్కడ దేవుడండి, ఎక్కడ ఇజ్రాయేల్ ప్రజలు, ఎక్కడ మందిరము? యాడన్నా పోని నా జీవితము, నేను, నా భార్య, నా పిల్లలు సుఖ సంతోషంతో రాజవైభవంలో, రాజదర్బారులో జీవిస్తున్నామని ఏమాత్రం కూడా మనము దేవుని కార్యముల విషయంలో కానీ, మందిర విషయంలో కానీ ఇమాజిన్లో కూడా ఊహించి ఉండేవారము కాదు. బట్ నెహెమ్యా అటువంటి ఉన్నతమైన ఉద్యోగము కలిగిన వాడై, గొప్ప పేరు, గొప్ప పలుకుబడి, అటువంటి స్థితి ఉన్నప్పటికీ దేవుని మందిర కార్య విషయములలో ఆసక్తి కలిగి పడద్రోయబడిన ప్రాకారములు సరిచేయబడాలి. నా దేవుని మందిరము అలా ఉండకూడదు. నా దేవుని మందిరము సస్యశ్యామలముతో దీవింపబడాలి. నా ప్రజలు చెరగా ఉన్నారు, నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. అటువంటి ఆత్మ ఆవేశముతో దేవుని మందిర విషయములలో పడద్రోయబడిన ప్రాకారాలు తిరిగి పునర్నిర్మించుట విషయములో ప్రార్థన ఆత్మతో దేవునికి విజ్ఞాపనలు, యాచనలు, మనవులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన కారణం బట్టి నెహెమ్యా ద్వారా పడద్రోయబడిన ప్రాకారములు తిరిగి పూర్వపు వైభవ స్థితిని సంపాదించుకోగలిగిన. చెప్పలు కూడా దేవుని మహిమ పరచుదాం. ప్రేమైన దేవుని సంఘస్థులారా, ఈ యొక్క అంతిమ కాల సమయంలో, కడవరి మహిమలో, కడవరి పరిచర్యలో నీవు నేను ఒక విశ్వాసిగా దేవుని యొక్క రాజ్య విస్తీర్ణతలో ఒక నెహెమ్యా వలె నేను మనము దేవునికి అవసరమై ఉన్నాం. ఈనాడు చూస్తే ప్రపంచ వ్యాప్తముగా, రాష్ట్ర వ్యాప్తముగా ఎందరో మనుషులు అపవాది ద్వారా, లోకము ద్వారా
శరీరేచ్ఛలకు, లోకాశలకు, జీవపు డంబానికి, సుఖ సంతోషాలకు ఎందరో కుటుంబాలు పడద్రోయబడి ఉన్నారు. వాక్యము లేనటువంటి స్థితి, పడద్రోయబడి ఉన్నారు. కుటుంబాలలో కలహాలు, భార్య భర్తల మధ్య సరైన ప్రేమ, అనురాగము, సహవాసము లేక కుటుంబాలు పడద్రోయబడి ఉన్నాయి. భార్య భర్తలు సంపాదించినప్పటికీ ఆర్థిక వ్యవస్థను బట్టి అప్పుల సమస్యలతో పడద్రోయబడి ఉన్నారు. సంఘాలు పోట్లాటలు, కక్షలు, కార్పణ్యాలు, క్రోధములు, అసూయలు, అల్లరితో సంఘములు పడద్రోయబడి ఉన్నాయి. నీవు, నేను, మనము విశ్వాసిగా ఒక నెహెమ్యా వలె విజ్ఞాపన కర్తలుగా దేవుని రాజ్య విస్తీర్ణతలో మనము పాలిభాగస్సులు కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చివరిగా 5 నిమిషాలు వాక్యం ముగిస్తానండి. చివరిగా ఇటువంటి అద్భుతములన్నీ జరగాలి అంటే, మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదములు ఇవన్నీ కూడా ఆలయాలలో, కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తుల జీవితాలలో నెరవేర్చబడాలి అంటే, 1 ప్రార్థన, 2వది విజ్ఞాపనలు, 3వదిగా యాచనలు, 4వదిగా కృతజ్ఞతాస్తుతులు, 5వదిగా విశ్వాసము. చెప్పండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఎటువంటి విశ్వాసము కలిగి ఉండాలి అంటే, శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసము. చెప్పగలుగుతారు ఎవరన్నా? శతాధిపతి కలిగిన విశ్వాసము ఏమిటి అంటే, యేసు ప్రభుల వారినే ఆ విశ్వాసము ఆశ్చర్యపరిచింది. ప్రభువా, నీవు నా గృహమునకు వచ్చుటకు నేను యోగ్యుడను కాను. ఐఎమ్ నాట్ వర్ది. ప్రభువా, నీవు నా గృహములో పాదము మోపుటకు, నీవు నా గృహానికి వచ్చుటకు నేను ఏ మాత్రము కూడా అర్హత లేనివాని. ఐఆమ్ అన్వర్ది. కేవలము ఒక మాట సెలవిచ్చినప్పుడు, ఒక మాట సెలవిచ్చిన ఎడల, వాట్ ఏ ట్రెమండస్ ఫెయిత్ యు హ్యావ్. ప్రభువా, ఒక్క మాట, వన్ స్పోక్, వన్ వర్డ్ సెలవిచ్చిన ఎడల నీ దాసుడు స్వస్థత. వాట్ ఏ గ్రేట్ ట్రెమండస్ ఫెయిత్ యు హ్యావ్. నీకు, నాకు, మనకు అటువంటి విశ్వాసము ఉన్నదా? ఆ విశ్వాసము చూసి యేసు ప్రభుల వారు ఏమన్నానంటే, ఇటువంటి విశ్వాసము నేను ఇశ్రాయేలు ప్రజలలో సైతము కూడా చూడలేదే. అమేజింగ్ ఫెయిత్. వాట్ ఏ గ్రేట్ ట్రెమండస్ ఫెయిత్ యు హ్యావ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ కుటుంబ సమస్యలలో, విజ్ఞాపనలలో, సంఘ అభివృద్ధి కొరకు యాచనలు, ప్రార్థనలు చేసే సమయంలో ప్రాముఖ్యమైన చివరిది, 5వది ఏం కలిగి ఉండాలండి? విశ్వాసము. అటువంటి విశ్వాసంతో ప్రార్థించిన ఎడల దేవుని ఆశ్చర్య క్రియలు నీవు, నేను, మనము పొందుకుంటాం. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 2 నిమిషాలండి, జాగ్రత్తగా వినండి. కొంతమంది ఎంత ప్రార్థనలు చేసినా ఎందుకు మేము జవాబు పొందుకోలేకపోతున్నాం? భర్త విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ,
ప్రమోషన్లు కానీ ఇతర 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 ఏమైనా కూడా ఎందుకు మేము దీవెనలు ఆశీర్వాదములు పొందుకోలేకపోతున్నాం? మా ప్రార్థనలు దేవుడు వింటున్నాడా లేదా అన్నట్టుగా క్రైస్తవ జీవితాలు ఎందరో గడుపుతున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరిగా ఎందుకు అటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు అంటే, రాసుకోండి, 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14వ వచన భాగంలో, దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొనక ప్రార్థనలు చేయుటయే నిర్లక్ష్య వైఖరి. నంబర్ 1 రాంగ్ పాయింట్, రాంగ్ డెసిషన్, రాంగ్ యాటిట్యూడ్ ఏమిటి అంటే, దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థనలు చేయకోకుండా ఉండుటకే దేవుని యొద్ద నుండి జవాబు పొందుకొనలేకపోతున్నారు. రెండవదిగా సామెతలు 21:13వ వచన భాగంలో, పేదలను కనికరించపోవుటయే, పేదలను కనికరించక ఒకవేళ నేను జీవిస్తూ ఉన్నట్లయితే నీ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. రైట్ డౌన్. పేదలను కనికరించకపోతే, వారి ఎడల జాలి లేకున్నట్లయితే నీ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. మూడవదిగా కీర్తనలు 66:18లో, హృదయంలో పాపము లక్ష్యము చేయుట వలన నీ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. నాలుగవదిగా యాకోబు పత్రిక 4:8లో, మన భోగముల నిమిత్తము దురుద్దేశముల నిమిత్తము అడుగుటయే, నీ భోగముల నిమిత్తము నీ దురుద్దేశముల నిమిత్తము దేవునికి మొరపెడితే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అటువంటి ప్రార్థనలకు జవాబు దేవుడు ఇవ్వడు. ఐదవదిగా మత్తయి రాసిన సువార్త 6:5లో, మనుషులకు కనబడవలనని వేషధారుల వలె ప్రార్థించుట, సంఘాలలో సమాజములో గుర్తింపు పొందుట అను అపేక్ష కలిగిన వారు. ఇటువంటి క్రియలతో ఉన్నట్లయితే నిన్ను నీవు పరీక్షించుకొని ఆ క్రియల నుండి నీవు విడిపింపబడి నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థించినలా దేవుని ఆశీర్వాదములు మేలులు మనము పొందుకుంటాం. 5 ప్రాముఖ్యమైన విషయాలు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచన భాగములో మనము యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు, చివరిగా విశ్వాసముతో ప్రార్థించే అనుభవం కలిగిన సంఘాలుగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా ఉండవాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి కృప నీకు, నాకు, మనకందరికీ, సంఘానికి దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అపోస్తలుడైన పౌలు 1 తిమోతిలకు రాసిన పత్రిక ప్రభా 2వ అధ్యాయము 1 నుండి 3వ వచన భాగములో, మేము సుఖంగా జీవించు నిమిత్తము విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, విశ్వాసముతో ముందుకు సాగునట్లు అట్టి కృప చేరవచ్చిన మాకందరికీ, ఈ సంఘానికి, ప్రపంచానికి, దేశంలో ఉన్న సార్వత్రిక సంఘాలన్నిటికీ అనుగ్రహించి దీవించుమని, అట్టి శక్తితో సంఘము నింపబడినట్లు, అట్టి శక్తితో ప్రార్థన ఆత్మతో మీ కొరకు మేమందరము లేచి తేజరిల్లే అనుభవము కలిగిన వారుగా ఉండినట్లు మీ కృప అనుగ్రహించుమని ప్రభా, ఈ వారంలో జరిగిన కార్యక్రమాన్నింటినీ దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.